క్రిస్టియానిటీలో మేడం. ఉన్నప్పుడు హ్మ్. పాస్టర్స్‌ని చాలా మందిని చూసే ఉంటారు. వాళ్ళ వాళ్ళవి వింటూనే ఉంటారు. హ్మ్. నాకు తెలిసి మీరు ఇంకా ఎక్కువ హ్మ్. వాళ్ళవి వింటూ ఉంటారు. వాళ్ళసలు ఏం చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్‌లో ఉంచుతారు హ్మ్. పాస్టర్స్. హ్మ్. వాళ్ళ కిందున్న వీళ్ళని, హ్మ్. సేవకుల్ని. హ్మ్. ఆ ట్రాన్స్‌లో నుంచి బయటికి పోనివ్వరు. అసలు ఏం చెప్తారు? ఆ వాక్యాలు ఏం చెప్తారసలు? బైబిల్‌లో గూడా ఒక మాట ఉంటది మేడం. దాంట్లో నుంచే చెప్తాను. హ్మ్. మాటలకి చాలా పవర్ ఉంటుంది. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్ అని జెప్పేసి ప్రొవర్బ్స్‌లో ఉంటుందనమాట. సో, ఈ మాటలకు చాలా పవర్ ఉంటుంది. ఓకే. ఆ మాటల వల్ల మనం ఆటోమేటిక్‌గా మనుషులు కొంచెం అడిక్ట్ అయిపోతారు. కొంతమంది "ఏయ్! నువ్వు బాగా మాటలు నేర్చినావురా బాబు! నువ్వు హ్మ్. ఎట్లాంటోళ్ళని పడేయగలవు" అట్లాంటివి ఉంటారు గదా! హ్మ్. హ్మ్. సో, వాళ్ళ దగ్గర కొన్ని మాటలుంటాయి. అండ్ ఇంకొకటేందంటే అక్కడ సెంటిమెంటల్‌గా స్పిరిచువలైజ్డ్‌గా అంటే అన్నీ కనిపించినవే. అవన్నీ చూపిచ్చేసి అలా హిప్నటైజ్ లాగానే మేడం. సేమ్ అంతే. హ్మ్. హ్మ్. అలా చెప్తా ఉంటారు. ఇంక హ్మ్. మనం గూడా భక్తి అని జెప్పేసి హ్మ్. ఆల్రెడీ మనం అక్కడికెళ్ళేదే భక్తితోటి కదా! ఇంకొన్ని చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకా ఎక్కువ డీప్‌గా ఎళ్ళిపోతాం. సో, అప్పుడు చాలామందున్నారు మేడం. ఫ్యామిలీని వదిలేసి నాకు తెలిసిన వాళ్ళే. హ్మ్. ఫ్యామిలీని వదిలేసి పోయి అక్కడే ఉండి చర్చిలో ఉండేసి హ్మ్. ఆహ్, ఇదే దేవుని ప్రసాదాలు సన్నిధి. తినేవాళ్ళా మీరు? నాకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత బైబిల్ గురించి నా సొంతంగా తెలుసుకున్న తర్వాత నేను తినేవాడిని. ఫస్ట్‌లో ఓకే. తినేవాడిని కాదు. ఓకే. ఎవరన్నా హిందువులు ఇట్లా పిలిచినా కూడా హ్మ్. వెళ్ళేవాడిని కాదు. హ్మ్. మాది పెంతెకొస్తు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఉంటది మేడం వాళ్ళది. హ్మ్. హ్మ్. చాలా స్ట్రిక్ట్ ఉంటది. అసలు నన్ను టీవీ కూడా చూయించినవారు కాదు నాతో. ఓహ్! టీవీ గూడా టీవీ చూసేవాళ్ళు కాదు. సీరియల్ టీవీని కూడా చూయించనిచ్చేవాళ్ళు కాదు. ఓకే. అండ్ ఇన్‌ఫాక్ట్ నేను చెప్పాలంటే ఎక్కడైనా సినిమా పోస్టర్ ఉంటే నేనే ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని. అట్లా అంత స్ట్రిక్ట్‌గా ఉండేవాడిని నేను. హ్మ్. 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 ఓకే. అదొక పెద్ద పాపం అలా చూడొద్దు అన్నట్టు. అలా హ్మ్. మరేంటి వీళ్ళ దృష్టిలో పుణ్యం అంటే ఏంటి? పాపం అంటే ఓకే. అసలు భయభక్తే పాపని జెప్తారు గదా! పుట్టటమే పాపులం మనమంతా అని జెప్తారు. హ్మ్. పుణ్యం అంటే ఏంటి? ఈళ్ళకి సేవ జేయటం. ఆ! ఏమి ఎక్స్‌పెక్ట్ జేయకుండా హ్మ్. దేవుడివి పట్టుకొని తిరిగి ఈ వాక్యాలు జెప్తూ ఎంతమందిని ఎక్కువ కన్వర్ట్ జేస్తే అదే సేవ. అదే పుణ్యమా? హ్మ్. ఆ! అలాగే అనుకుంటారు. ఎందుకంటే బైబిల్‌లో కూడా ఉంటదనమాట. ఓకే. దానియేలు గ్రంథము 12 వచనంలో ఏముంటదంటే, హ్మ్. ఎంతమందినైతే దేవుని వైపుకి తిప్పుతారో వాళ్ళు స్టార్స్ వల్లే ఆకాశంలో చుక్కల వల్లే వాళ్ళు ఎలుగుతా ఉంటారు. అండ్ మళ్ళీ పరలోకానికెళ్ళాక వాళ్ళకు కిరీటాలు, స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి. స్పెషల్ అథారిటీస్, స్పెషల్ పొజిషన్స్ ఉంటాయన్నమాట. హుహు. సో, వీళ్ళేందంటే దాని కోసం నాకు స్పెషల్ గిఫ్ట్ అంటే అక్కడ కూడా కాంపిటీషనే. హుహు. నాకు ఆ పొజిషన్ గావాలి. నేను దేవుని పక్కల కూర్చోవాలి. హ్మ్. ఆయన పక్కన సింహాసనం వేసుకోవాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. దానికోసం ఊర్లు, ఊర్లు తిరిగి ఇలా హిందువులను గూడా చేస్తాను. కన్వర్ట్ జేసి మార్చడానికి వీళ్ళు ఎంత ప్రయత్నం గావాలో అంత అంత ఎఫర్ట్స్ చేస్తారు. పెడుతుంటారు. చేస్తారు. ఆ! చేస్తారు. చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా మీరొక 50 మందిని మార్చేశారు. అందుకే ఇప్పుడు గిల్టీ‌గా ఫీల్ అవుతాను. అందుకే ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి నేను నిజాలు దాంట్లో ఉన్నట్టు నేను చెప్తా ఉన్నాను.